వరుసగా విమానాలనేవి ప్రయాణికుల్ని భయపెడుతున్నాయి. హైదరాబాద్ తిరుపతి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్లో టెక్నికల్ సమస్య ఏర్పడింది. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్లు. 67 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పిందని చెప్పాలి. ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడుతున్నారు. అహ్మదాబాద్ ఘటన తర్వాత వరుసగా సాంకేతిక సమస్యలు రావడంతో విమానాలు అనేవి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే చాలా సందర్భాల్లో మళ్ళీ ల్యాండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో వరుసగా విమాన ప్రమాదాలు, సాంకేతిక లోపాలు ప్రయాణికుల్ని తీవ్ర గందరగోళానికి, భయానికి గురి చేస్తున్నాయి. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నుంచి ఫ్లైట్లలో టెక్నికల్ ఇష్యూస్ అనేవి తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన అలయన్స్ ఫ్లైట్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఒక్కసారిగా సాంకేతిక లోపం గుర్తించినటువంటి పైలట్లు విమానం టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఈ లోపాన్ని గుర్తించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ చాకచక్యంగా వ్యవహరించిన పైలట్లు ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్ని వాళ్ళు అప్రమత్తం చేశారు. విమానాన్ని తిరిగి ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడానికి కోరారు. దానికి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోయాయి. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ సేమ్ ప్లేస్కి సేఫ్ ల్యాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నారు. వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేయడం అనేది పైలట్ల సమయస్ఫూర్తికి నిదర్శనం. అందుకే ప్రయాణికులంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సేఫ్ ల్యాండ్ అయ్యారు. ఇంకొక విమానం కోసం పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రయాణం ఎప్పుడు కొనసాగుతుందో తెలియక వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. విమానయాన సంస్థ ఈ విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టంగా ప్రకటన చేయలేదు. ఒకదాని తర్వాత ఒకటిగా ఇలాంటి ఘటనలు జరగటం మీద, విమానయాన భద్రత మీద సందేహాలు పెరుగుతున్నాయి. విమానయాన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు విమాన సంస్థలు సరిగా పాటించడం లేదు అన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రయాణికులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా సేఫ్ ల్యాండ్ అయ్యేసరికి ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇంకా షాక్ నుంచి బయటకు రాలా. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక్కసారిగా తిరుపతికి బయలుదేరినటువంటి విమానం, అలయన్స్ ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానం పైకి ఎగిరిన వెంటనే చిన్న సాంకేతిక సమస్య గుర్తించారు. ఈ సమస్యతో మనం ట్రావెల్ చేయటం కరెక్ట్ కాదు, ఈ సమస్యతో మనం రిస్క్ తీసుకోవటం అనవసరం. రిస్క్ తీసుకొని తిరుపతి వరకు వెళితే మధ్యలో ఈ సమస్య పెద్దదైతే అసలుకే మోసం వస్తుంది. 67 మంది ప్రయాణికుల భద్రతను మనం గాల్లో దీపంలా పెట్టిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం రిస్క్ తీసుకోవద్దని చెప్పి వెంటనే ఏటీసీకి సమాచారం ఇచ్చారు. ఇక్కడ సాంకేతిక సమస్య గుర్తించాము, మేము మళ్ళీ సేఫ్గా ల్యాండ్ కావాలని కోరుకుంటున్నాం అనగానే ఏటీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలా వెళ్ళినటువంటి విమానం మళ్ళీ రిటర్న్ అయిపోయింది. ఒక్కసారిగా వెనక్కి వచ్చేసి సేఫ్గా ల్యాండ్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రయాణికులు ఒక్కసారిగా గందరగోళానికి గురారు. ఏమైంది విమానానికి, ఎందుకు మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు, ఎందుకు మళ్ళీ సేఫ్గా ల్యాండ్ చేయాలన్న ఆలోచన తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్నారని చెప్పి ప్రయాణికులు కూడా కొంత గందరగోళానికి గురైన పరిస్థితి. ఒక్కసారిగా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ వాళ్ళు కిందకి దిగేసి వచ్చారు. ఎయిర్పోర్ట్లో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ సాంకేతిక సమస్య ఎప్పుడు తీరుతుంది, అది మళ్ళీ ఎప్పుడు సెటరేట్ అవుతుంది, లేదంటే ఇంకో విమానంలో మా గమ్యస్థానానికి మమ్మల్ని పంపించండి అని చెప్పి అక్కడ ప్రయాణికులందరూ కూడా కొంత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా విమాన ప్రమాదాలు, విమానాల్లో సాంకేతిక సమస్యలు ఈ గత కొన్ని రోజులుగా చాలా సహజంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిందో 280 మంది చాలా దారుణంగా ఆ ప్రమాదంలో మంటల్లో కాలిపోయి ఆ ఘటన ఇంకా చాలామందిలో కూడా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. చాలామంది పైలట్స్ కూడా అందుకే రిస్క్ తీసుకోవట్లా. ఏ చిన్న సమస్య వచ్చినా ఆ ప్రమాదం తర్వాత ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సందర్భాల్లో విమానాలు సాంకేతిక సమస్య అని చెప్పి ఆగిపోయినాయి. ఎందుకంటే ఒక్క ప్రమాదం మిగిల్చినటువంటి విషాదం చాలామందిలో ఒక భయాన్ని కలిగించిన పరిస్థితి. రిస్క్ తీసుకోవద్దు, ప్రయాణికులకి ఇబ్బంది కలిగించవద్దు. విమానయాన సంస్థలు కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ చిన్న సమస్య అనిపించినా సరే, అది లోపం చిన్నదే కావచ్చు, కానీ మీరు రిస్క్ తీసుకోవద్దు. వెంటనే సేఫ్ ల్యాండ్కి మీరు ఏటీసీని సంప్రదించండి, సేఫ్ ల్యాండ్ చేయండి. ప్రయాణం అవసరమైతే 2-3 గంటలు లేట్ అవుతుందేమో, అంతేగాని ప్రయాణికుల భద్రత మనకు ముఖ్యమని చెప్పి విమానయాన సంస్థలు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అందుకే పైలట్లు ఎవరూ కూడా రిస్క్ తీసుకోవట్లేదు. వెంటనే సేఫ్ ల్యాండ్కు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే మనం చూసాం విమాన ఇంజన్లో మంటలు ఏర్పడే పరిస్థితి ఉంది. నిన్న కాండోర్ ఎయిర్వేస్ విమానం, ఒక్కసారి మనం ఈ వార్త గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాండోర్ ఎయిర్వేస్ నుంచి విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే అక్కడ ఇంజన్లో మంటలు వచ్చేసినాయి. ఇంజన్లో పూర్తిగా మంటలు వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. గ్రీస్ నుంచి జర్మనీకి వెళ్ళాలి ఆ విమానం. ఒక్కసారిగా ఈ మంటలు రావడంతో ఆ విమానం అనేది మళ్ళీ గ్రీస్కే సేఫ్ ల్యాండ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది.
ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా రిస్క్ తీసుకోవద్దని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో పైలట్లు కూడా ప్రయాణికుల భద్రత ముఖ్యమని భావిస్తున్నారు. ఇక్కడ ఈ ఘటనలో కూడా వెంటనే మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఆ విమానం ల్యాండ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణాలు అంత సురక్షితం కాదన్న భయం, ఆందోళన కలుగుతుంది చాలామందిలో. ఒక విషాదం నుంచి ఇంకా ఎవరు కూడా తేరుకోవాలా, అది ఇంకా కనిపిస్తోంది. సో డెఫినెట్గా అందరూ కూడా భయం ఉన్నమాట వాస్తవం. రిస్క్ తీసుకోవట్లేదు, సేఫ్గా ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది.